నాగార్జున, వెంకటేష్ ఈ హీరోలకు మాస్‌లో, క్లాస్‌లో ఎలాంటి క్రేజ్ ఉందో మనకు తెలిసిందే. వీళ్ళ సినిమాలు ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టవు. 1990స్ నుంచి వీళ్ళ సినిమాలకు సెపరేట్ ఆడియన్స్ ఉన్నారు. అగ్ర హీరోలుగా ఎదిగి టాప్ 4లో స్థానం సంపాదించారు. ఈ ఇద్దరు హీరోలు బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినా కానీ తమ స్ట్రాటజీ మాత్రమే నమ్ముకున్నారు. ఇప్పటికీ ఈ బావబామర్దులు కుర్ర హీరోల సినిమాలకు తమ సినిమాలను ధీటుగా రిలీజ్ చేసి సక్సెస్ సాధిస్తున్నారు. ఇప్పటివరకు ఈ హీరోలు తమ సినిమాలతో 15 సార్లు పోటీ పడ్డారు. ఈ పోటీలో ఎవరి సినిమాలు పైచేయి సాధించి బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ సాధించాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూసినట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్‌గా రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. మొదటిసారి ఈ ఇద్దరు 1986లో పోటీ పడ్డారు. మొదటగా వెంకటేష్ నటించిన 'కలియుగ పాండవులు' ఆగస్టు 14వ తేదీన రిలీజ్ అయింది. అదే నెల ఆగస్టు 29వ తేదీన 'కెప్టెన్ నాగార్జున' రిలీజ్ అయింది. ఈ పోరులో 'కలియుగ పాండవులు' సూపర్ హిట్ అవ్వగా 'కెప్టెన్ నాగార్జున' మూవీ డిజాస్టర్ అయింది. రెండోసారి 1987లో వెంకటేష్ నటించిన 'విజేత విక్రమ్' ఆగస్టు 14వ తేదీన విడుదలైంది. అదే రోజు ఆగస్టు 14వ తేదీన నాగార్జున నటించిన 'అగ్నిపుత్రుడు' మన ముందుకొచ్చింది. 'విజేత విక్రమ్' భారీ హైప్‌తో మన ముందుకొచ్చి ఫ్లాప్ అవ్వగా 'అగ్నిపుత్రుడు' యావరేజ్ అయింది. మూడవసారి 1989లో ఈ ఇద్దరి సినిమాలు పోటీ పడ్డాయి. మొదటగా వెంకటేష్ నటించిన 'ప్రేమ' మూవీ జనవరి 12న రిలీజ్ అవ్వగా, జనవరి 19వ తేదీన నాగార్జున నటించిన 'విజయ్' మూవీ రిలీజ్ అయింది. 'ప్రేమ' సూపర్ హిట్ అవ్వగా నాగార్జున నటించిన 'విజయ్' మూవీ బాక్సాఫీస్ దగ్గర యావరేజ్ అయింది. నాలుగవసారి అదే సంవత్సరం 1989లో వీళ్ళ సినిమాలు మళ్ళీ పోటీ పడ్డాయి. వెంకటేష్ నటించిన 'ఒంటరి పోరాటం' మే 18వ తేదీన రిలీజ్ అవ్వగా, నాగార్జున నటించిన 'గీతాంజలి' మే 19న రిలీజ్ అయింది. ఒక్కరోజు గ్యాప్‌లో విడుదలైన ఈ సినిమాలలో 'ఒంటరి పోరాటం' యావరేజ్ అవ్వగా, 'గీతాంజలి' మాత్రం ఆల్ టైమ్ రికార్డ్స్ నెలకొల్పి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. 1990లో ఐదవసారి ఈ హీరోల సినిమాలు వారం రోజుల గ్యాప్‌తో మన ముందుకొచ్చాయి. మార్చి 23వ తేదీన వెంకటేష్ నటించిన 'అగ్గిరాముడు' భారీ హైప్‌తో రిలీజ్ అవ్వగా, నాగార్జున 'ప్రేమ యుద్ధం' ఏప్రిల్ 1న విడుదలైంది. ఈ 2 సినిమాలలో సరైన కథ లేకపోవడంతో ఆడియన్స్ తిరస్కరించారు. 1990లో ఆరవసారి ఈ హీరోల మధ్య పోటీ నెలకొంది. మొదటగా సెప్టెంబర్ 6వ తేదీన నాగార్జున నటించిన 'ఇద్దరు ఇద్దరే' మూవీ రిలీజ్ అవ్వగా, సెప్టెంబర్ 24వ తేదీన 'బొబ్బిలి రాజా' మన ముందుకొచ్చింది. 'ఇద్దరు ఇద్దరే' మూవీ ఫ్లాప్ అవ్వగా 'బొబ్బిలి రాజా' మాత్రం నాన్ ఇండస్ట్రీ రికార్డులను సృష్టించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించింది. 1991లో నాగార్జున, వెంకటేష్ సినిమాలు ఏడవసారి పోటీ పడ్డాయి. మొదటగా సెప్టెంబర్ 5వ తేదీన వెంకటేష్ 'సూర్య ఐపీఎస్' మూవీ రిలీజ్ అవ్వగా, సెప్టెంబర్ 19వ తేదీన నాగార్జున నటించిన 'శాంతి క్రాంతి' రిలీజ్ అయింది. ఈ 2 సినిమాలు భారీ హైప్‌తో మన ముందుకొచ్చి ఫ్లాప్స్ అయ్యాయి. 1992 సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన నాగార్జున 'కిల్లర్' మూవీ రిలీజ్ అవ్వగా, అదే రోజు వెంకటేష్ 'చంటి' రిలీజ్ అయింది. నాగార్జున 'కిల్లర్' యావరేజ్ అవ్వగా 'చంటి' మూవీ ఆల్ టైమ్ రికార్డ్స్ నెలకొల్పింది. ఎనిమిదవసారి పోరులో వెంకటేష్ మూవీ పైచేయి సాధించింది. 1993లో తొమ్మిదవసారి పోటీ నెలకొంది ఈ ఇద్దరి మధ్య. వెంకటేష్ అబ్బాయి గారు ముందుగా సెప్టెంబర్ 30వ తేదీన మన ముందుకు రాగా, అక్టోబర్ 6వ తేదీన 'అల్లరి అల్లుడు' రిలీజ్ అయింది. అబ్బాయి గారు సూపర్ హిట్ అవ్వగా 'అల్లరి అల్లుడు' బ్లాక్ బస్టర్ అయి నాగార్జున కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. పదవసారి 1994లో ఈ హీరోల మధ్య మళ్ళీ పోటీ నెలకొంది. ముందుగా అక్టోబర్ 1వ తేదీన 'ముద్దుల ప్రియుడు' రిలీజ్ అయింది. 14 రోజుల గ్యాప్‌లో అక్టోబర్ 14వ తేదీన 'క్రిమినల్' మూవీ రిలీజ్ అయింది. 'ముద్దుల ప్రియుడు' ఫ్లాప్ అవ్వగా 'క్రిమినల్' మూవీ యావరేజ్ అయింది. 11వసారి 1996లో నాగార్జున నటించిన 'నిన్నే పెళ్లాడతా' అక్టోబర్ 6న రిలీజ్ అవ్వగా, వెంకటేష్ నటించిన 'పవిత్ర బంధం' అక్టోబర్ 17వ తేదీన మన ముందుకొచ్చింది. 'నిన్నే పెళ్లాడతా' ఆల్ టైమ్ రికార్డు సృష్టించగా, 'పవిత్ర బంధం' బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. 12వసారి ఈ హీరోల మధ్య 2000 సంవత్సరంలో మళ్ళీ పోటీ నెలకొంది. 2000 సంవత్సరంలో నాగార్జున నటించిన 'ఆజాద్' మూవీ సెప్టెంబర్ 29వ తేదీన ముందుగా రిలీజ్ అవ్వగా, అక్టోబర్ 7వ తేదీన 'జయం మనదేర' మూవీ రిలీజ్ అయింది. 'ఆజాద్' మూవీ యావరేజ్ అవ్వగా 'జయం మనదేర' సూపర్ హిట్ అయింది. 13వసారి 2001లో వీళ్ళ సినిమాలు మళ్ళీ పోటీ పడ్డాయి. మొదటగా నాగార్జున 'ఆకాశ వీధిలో' మూవీ ఆగస్టు 23వ తేదీన రిలీజ్ అవ్వగా, సెప్టెంబర్ 6వ తేదీన వెంకటేష్ 'నువ్వు నాకు నచ్చావు' మూవీ రిలీజ్ అయింది. 'ఆకాశ వీధిలో' మూవీ ఫ్లాప్ అవ్వగా 'నువ్వు నాకు నచ్చావు' మూవీ బాక్సాఫీస్ దగ్గర ఆల్ టైమ్ రికార్డ్స్ నెలకొల్పి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది. 14వసారి 2010లో ఈ హీరోల మధ్య పోటీ నెలకొంది. డిసెంబర్ 10వ తేదీన వెంకటేష్ నటించిన 'నాగవల్లి' రిలీజ్ అవ్వగా,
అదే నెల డిసెంబర్ 23వ తేదీన 'రగడ' మూవీ రిలీజ్ అయింది. వెంకటేష్, నాగవల్లి ఫ్లాప్ అవ్వగా 'రగడ' సూపర్ హిట్ అయింది. 15వ సారి ఈ 2024లో వీళ్ళ సినిమాలు పోటీ పడ్డాయి. మొదటగా జనవరి 13వ తేదీన 'సైంధవ్' మూవీ రిలీజ్ అవ్వగా, ఆ మరుసటి రోజు జనవరి 14వ తేదీన 'నా సామిరంగ' రిలీజ్ అయింది. వెంకటేష్ నటించిన 'సైంధవ్' మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకోగా, నాగార్జున నటించిన 'నా సామిరంగ' పాజిటివ్ టాక్ తెచ్చుకొని సూపర్ హిట్ అయింది. ఈ బావబామర్దుల సినిమాల పోటీలో వెంకటేష్ మూవీస్ 5 సార్లు సక్సెస్ సాధించగా, నాగార్జున సినిమాలు 4 సార్లు సక్సెస్ సాధించాయి. 4 సార్లు ఇద్దరి హీరోల సినిమాలు ఈక్వల్‌గా సక్సెస్ సాధించాయి. 2 సార్లు మాత్రం ఇద్దరి హీరోల సినిమాలు ఫ్లాప్స్ అయ్యాయి. ఫైనల్‌గా వెంకటేష్ పై చేయి సాధించారు ఈ పోరులో. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.